అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు విత్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంటే తెలుసుగా, ఆ ఫ్యామిలీ మొత్తం బాసర సరస్వతి టెంపుల్కి పోయినారు. ఆడ బాసర సరస్వతి టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, టెంపుల్ పునర్నిర్మాణం, దానికి శంకుస్థాపన చేసినారు. అసలు ఆయన పోయిన శంకుస్థాపన కార్యక్రమం కాదు అని తర్వాత తెలిసింది. ఏంటంటే వాళ్ళ మనవనికి అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టుకొని అందులో అంటే స్వామి కార్యం స్వకార్యం మంచిగా ఫ్రీగా అయిపోయింది. ఏమేం చేస్తాం, స్వామి కార్యం స్వకార్యం రెండు కార్యక్రమాలు చేసేసిండు. సరే, ఇంకా టెంపుల్ దాకా పోయిండు అంటే కొద్దిగా స్పీచ్ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మొదలే జ్ఞాన సరస్వతి అమ్మ మంచి జ్ఞానం ఇస్తుంది, ఇక చాలా బాగుంటుంది అనుకుంటే అంత ఉల్టాపల్టా మాట్లాడేసిండు. అసలు సంబంధమే లేదు ఆయన మాట్లాడిన మాటలకు, ఆయన పోయిన ప్లేస్కు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను రాజకీయాలు మాట్లాడా అంటాడు, నెక్స్ట్ క్షణమే రాజకీయాల మీద మాట్లాడతాడు. జనం నుంచి మాత్రం స్పందన లేదు. జనం ఒక్కరు కిక్ అంటలేరు. ఈ గడిల పాలన మళ్ళీ రాణిస్తానా, రాక్షసులను మళ్ళీ రాణిస్తానా, నేను రానియా అన్నాడు. జనం ఒక్కరన్నా అంత పెద్ద మాట మాట్లాడితే జనం నుంచి ఎట్ట రావాలి, ఉయ్యిన సౌండ్ రావాలి. సౌండ్ లేదు. నాకు అనిపించింది రేవంత్ రెడ్డికి అర్థమైంది రెండు విషయాలు. ఒకటి, జనాలు తిడుతున్నారు, నన్ను పట్టుపొట్టు తిడుతుర్రు. రెండోది, జనాలలో నమ్ముతలేరు నన్ను అనేది అర్థమైంది ఆయనకు. అందుకే ఆయన స్పీచ్ అట్లా మాట్లాడిండు. సరే, ముందు ఆయన వీడియోతోనే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో ఫస్ట్ ఈ వీడియో వాళ్ళ మనవన్ని ఇక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళ అల్లుడు బిడ్డ ఏడువైనా వీళ్ళు ఫ్యామిలీతోనే పోతున్నారు. ఫ్యామిలీ అంటే మామూలుగా అప్పట్లో కుటుంబ పాలన అది ఇది అనేవాళ్ళు. బట్ ఇక్కడ కుటుంబాల పాలన అవుతుంది, కుటుంబ పాలన కాదు, కుటుంబాల పాలన. వాళ్ళ బిడ్డ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో మనవడు ఏడిపోయినా ఇదంతా నడుస్తుంది. మనం భద్రాచలంలో కూడా చూసినాం కదా. ఇది పోయిన కార్యక్రమం. ఇంకా కార్యక్రమంలో భాగంగా స్వామి కార్యం స్వకార్యం అన్నీ చేసినట్టుగా కనిపించింది. ఇంకా పోయినరు అని ఒక బహిరంగ సభ పెట్టినరు. బహిరంగ సభ టెంపుల్కి వెళ్ళినాడన్న ప్రశాంతంగా ఉండడం అనుకుంటే, కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అర్థమైందా, మైకి దొరికితే ఏది పడితే అది మాట్లాడుతున్నారంట. ఒకవేళ ఇది రేవంత్ రెడ్డి అని మనం వీడియో చూసినాం కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడనిపించింది. ఒకవేళ వేరే వాళ్ళు కొద్దిగా సౌండ్ గుర్తుపట్టకుండా మనిషిని చూడకుండా మాట్లాడితే ఎవరో రేవంత్ రెడ్డి గురించే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ చేసేది ఆయనే కదా. మైక్ దొరికితే ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు. ఒక స్క్రిప్ట్ ఉండదు, లేకపోతే ఒక ఆలోచన ఉండదు. ఇప్పుడు ఆడికి వచ్చే జనమంతా ఎందుకు వస్తారు, రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్నాడు. సరే, వాళ్ళందరికి వాళ్ళు వచ్చినా, వీళ్ళు బస్సులో తరలించిన ఎమ్మెల్యేలు వాళ్ళు కింద మీద పడి ఏమైనా చెప్తాడేమో. ముఖ్యమంత్రి వస్తుండే కదా, ఇంకేమైనా చెప్తాడేమో. 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ అయింది కదా, ఏమైనా కొత్త స్కీమ్స్ అమలు చేస్తా అంటాడేమో, లేకపోతే మాకు స్పెషల్గా ఏమైనా చెప్తాడేమో అనుకుంటారు. ఎవరైనా అంతే. ఒక ప్రభుత్వం అధిపతి లేదా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టిందంటే ఏదో మనకి ఇంతో అంతో ఏదో చెప్తారులే అనుకుంటారు. కానీ ఏం చెప్తారో అర్థం కాకుండా పోయింది. అసలు సంబంధం లేని మాటలు. ఇప్పుడు ఈయన గురించి ఈయననే చెప్పుకున్నట్లేదు. మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మైక్ దొరికితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ సారే. ఈ రోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఎందుకు ప్రయత్నం చేయడం? బాసర సరస్వతి టెంపుల్ తెలియదా ఎవరికి? ఆ టెంపుల్కు ప్రాముఖ్యత లేదా? అటు వీళ్ళ మనమను పోయి వాళ్ళు దిద్దిస్తేనే ప్రాముఖ్యత తెలిసిందా? ప్రయత్నం చేసినట్టు అది కూడా ప్రాముఖ్యత కూడా కాదంట. అదే ఇంతకుముందు మాట్లాడిన మాటకు ఇప్పుడు మాట్లాడిన మాటకి ఏమైనా సంబంధం ఉందా? మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడతారు. మైక్ దొరికింది ఏదంటే అది మాట్లాడుతున్నారు. వీళ్ళ మనమనికి అక్షరాభ్యాసం చేస్తే బాసర సరస్వతి టెంపుల్ ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేసిందంట. సరస్వతి మాత క్షమించాలి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, బాసర సరస్వతి మాత తెలుసు. ఎప్పటి నుంచో దాదాపు ఈయన రాజకీయాలకు రాకముందు నుంచి ఎక్కడెక్కడి నుంచో, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కాదు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వచ్చి అమ్మవారి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేపిస్తారు. పిల్లాడు బాగా చదువుకోవాలి అది ఇదని. కానీ ఈయన పోయి ఇప్పుడు తెలియజేయడం ఏందో అర్థం కాలేదు. అంటే ఈయన ఎప్పుడు పోతే అప్పుడే తెలుస్తుందా? సరస్వతమ్మ క్షమించాలి మీరు. ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఇది మాట్లాడుతూ ఏమన్నా ఎవరి మీద ఏమైనా కేసులు పెట్టామా? ఎవరినైనా సతాయించినామా?
అందుకే ఈనాడు దీనిలో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, నన్ను జనం తిడుతున్నారు రోడ్ల మీద, కానీ ఏమైనా కేసులు పెట్టినా. ఒకటి, మన 2 పాయింట్లు మాట్లాడదు దీనిలో. జనం ఎందుకు తిడుతున్నారు? రేవంత్ రెడ్డికి జనం తిడుతున్న సంగతి తెలిసి కూడా ఎందుకు పరిపాలన మార్చుకుంటలేడు? 2 సంవత్సరాల నర్ర లోపలనే జనం ఎందుకు తిడుతున్నారు? పోనీ ఇదేమి 10 సంవత్సరాల గవర్నమెంట్ ఏం కాలే కదా, 2.5 సంవత్సరాలకే జనం తిడుతున్నారు అంటే దానికి అర్థమైంది వీళ్ళు పనిచేస్తలేరని అర్థం. పనిచేస్తూనే ఎవరిని తిడతారా? ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, ఎవరిని తిట్టినరా? ఈ తిట్టించుకోవడం గొప్పతనమా ఒక పరిపాలకుడు? మనకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమం చేసాం, అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరు బూతులు తిట్టే మన తెలంగాణ ప్రజలు. ఓ నాయన మా తెలంగాణ మాకు ఇచ్చేయని అన్నారు తప్ప, నిరసన తెలిపిండ్రు తప్ప. తిట్టలే. రేవంత్ రెడ్డిని తిట్టిన ఎవరు తిట్టలే. ఎందుకు తిట్టలేదు, ఎందుకు తిట్టిండ్రు అంటే ఈయన పరిపాలన, ఈయన ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేస్తున్నాడు కాబట్టి తిడుతున్నారు. మందిని కూలగొడుతూ అంటున్నారు కాబట్టి తిడుతున్నారు. సరే, పరిపాలన మంచిగా లేకపోయినా జనమే తిట్టారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా జనం తిట్టారు. చూస్తానే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అంటారు. ఎప్పుడైతే ఆ జనానికి ఆ జనం పాని మీద తీసుకొస్తా అప్పుడు తిడతారు. మనం చూడమా మామూలుగా వాళ్ళ ఇల్లు కూలగొడతాడు తిట్టరా? నీ జీవితాన్ని మొత్తం లేకుండా చేస్తాడు తిట్టరా? అది ఈయన పరిపాలన బాగలేదు. సేమ్ టైం వాళ్ళని బతకనిస్తలేడు, బతికేతోళ్ళని బతకనిస్తలేడు. అందుకని తిడుతున్నారు. అది తిట్టినా కేసులు పెట్టినామా? ఎందుకు పెట్టలేదు? మస్తు కేసులు అయినాయి. పాపం ఊళ్ళో పెద్ద మనుషుల మీద కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరి మీద పెడుతున్నారు, నా మీద పెట్టలేదు. 5 కేసులు అయినాయి. నిన్న మనం తిరుగుతాను జనగామంగా. ఎవరు మరతాల మీద కేసులు పెడుతున్నారు, జనాల మీద కేసులు పెట్టలేదా? మస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు, ఎన్ని కేసులు పెట్టారు? అన్ని డమ్మీ కేసులే. ఒక్క కేసు కోర్టులో నిలబడదు. అట్లాంటి కేసులు ఎందుకు పెట్టిస్తున్నారు? ఎవరు బెదిరిస్తున్నారు? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డనే రామ్జీ గోల్డ్ కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులు మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వము. ఈ రోజు ప్రజలకు సేవకులుగా సేవలు అందిస్తాము. చూసిర్రా ఎంత సైలెంట్ మోడు? అసలు యాక్చువల్గా ఆయన మీటింగ్ పెట్టినారంటేనే ఆడికొచ్చే ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళ మనుషులో వాళ్ళ కార్యకర్తలో పార్టీ కార్యకర్తలు వస్తారు కదా. వచ్చిన జనాల్లో కనీసం ఒక 10% 15% పార్టీ కార్యకర్తలే ఉంటారు కదా. వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా అసలే రేవంత్ రెడ్డి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే నెక్స్ట్ గడిల పాలన రానియ మొత్తం మనదే అంటే ఎట్టుండాలి? మామూలుగా అయితే నేను చాలా పొలిటికల్ మీటింగ్లో అటెండ్ అయినా నా కెరీర్లో. మామూలుగానే వాళ్ళ పార్టీ లీడర్ ఒక మాట అంటే ఇక సౌండ్ మళ్ళీ ఒక 2 నిమిషాల సౌండ్ ఎవరు మాట్లాడియరు. మళ్ళీ ఎవరైతే స్పీచ్ చేస్తున్నారో వాళ్ళే ఆగండి 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 అని చెప్పేసి స్పీచ్ కంటిన్యూ చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కింద పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే ఎవరు నమ్ముతలేరని అర్థం దానికి. ఎవరు కూడా ఈయన మాట్లాడుతుండే తప్ప ఏడవుంది అంత సీన్ ఉందా? అంతే కదా. ఇప్పుడు ఉత్సాహం కింద కూడా ఉండాలి. ఈయనకున్న ఉత్సాహం కింద ఉండాలంటే ఈయన పని చేయాలి. గవర్నమెంట్ పని చేస్తే ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం మాటలు మాట్లాడితే ఏమొస్తుంది? ఇదంతా మొత్తం ఈయన స్పీచ్ మొత్తం విన్న తర్వాత నాకు ఒక పాయింట్ గట్టిగా అర్థమైంది. ఈయన జనాలలో నమ్మకం మామూలుగా కోల్పోలే, చాలా బీభత్సంగా కోల్పోయాడు. ఎంత బీభత్సంగా కోల్పోయిందంటే రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దు, రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే వాళ్ళ రెస్పాన్స్ వేరే ఉంటుంది. నమ్మకపోతే తెలుంటారు. ఎవరైనా గుర్తుపెట్టు, ఎవరైనా మన ఫ్రెండో లేకపోతే మన చుట్టపోలు ఎవరైనా ఉంటే ఒకసారి ఒక మాట మాట్లాడండి, నేను నీకు పలానాది ఇప్పిస్తా, పట్టుచీర ఇప్పిస్తాను అనుకో, మన సిస్టర్లకే అనుకో. వాళ్ళు నమ్మిర్రు అనుకో, అబ్బా ఈసారి ఆడవి కొందాం ఇడవి కొందాం అంటారు ఎంబడే. నువ్వు ఇస్తావని నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు? ఇచ్చినప్పుడు చూద్దాంలే అంటారు. ఇప్పుడు సేమ్ జనాల సిచ్యువేషన్ కూడా అదే. ఈయన చేసేది ఏది చెయ్యడు. నేను ఆదిలాబాద్ వస్తా, మీ ఇక్కడ ఏంది పారిశ్రామికంగా డెవలప్ చేస్తా, నేను ఇక్కడ పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణ చేస్తాడు. నాకైతే గుండె దడ అన్నది పాపం రైతుల పరిస్థితి ఏందని. ఎందుకంటే ఈయన మొత్తం ఎక్కడ భూసేకరణ చేస్తాడో గొడవలే అవుతున్నాయి. మొత్తం పేదల భూమి, దళితుల భూమి గుంజుకుంటున్నాడు. అదొక మాట మాట్లాడిండు. ఇక వేదిక మీద ఉన్న బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడిండు. బీజేపీ వాళ్ళు నా మిత్రులే, బీజేపీ వాళ్ళు నాకు ప్రత్యర్థులే, శత్రువులు కాదు అన్నాడు. మరి ఎవరు శత్రువులు, ఎవరు మారీచులు? నాకు అర్థమైంది దీని తర్వాత ఆయన బీఆర్ఎస్ వాళ్ళు శత్రువులు, ఆయనకి కంప్లీట్ శత్రువులు.
బీజేపీ వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే. ఫ్రెండ్లీ కాంటెస్ట్, ఫ్రెండ్లీ మాటలు. ఎనీవే రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల గ్యాప్ తర్వాత బహిరంగ సభ ఆదిలాబాద్లో, ఆయన స్పీచ్లో పెద్ద కొత్తదనం లేదు. ఎంతసేపటికి జనాలను బతిమలాడుతున్నట్టుగా కనిపిస్తుంది, జనాలేమో నమ్ముతున్నట్టుగా కనిపిస్తలేదు, జనాల నమ్మకం కనబడలేదు. సేమ్ టైం ఈయన మాదే గవర్నమెంట్ వస్తుందంటే కూడా ఎవరికి నమ్మకం లేదు అనేది మాత్రం క్లియర్గా కనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.